ఇజ్రాయిల్ హమాస్ మధ్య కాల్పుల విరమణ అంశం కొలికి రావడం లేదు. దాంతో గాజాలో పరిస్థితులు ఇంకా దయనీయంగానే ఉన్నాయి. చాలామంది ప్రజలు బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వస్తే తప్ప బందీలను విడుదల చేయమని హమాస్ చెబుతోంది. మరోవైపు తమ వారిని విడుదల చేసే వరకు దాడులు చేస్తామని ఇజ్రాయిల్ ప్రకటించుకుంటోంది. ఈ క్రమంలోనే నిర్బంధంలో ఉన్న బందీల పరిస్థితిని తెలియజేసేలా హమాస్ కొన్ని వీడియోలను విడుదల చేసింది. పరిమిత ఆహారంతోనే వారు కాలం వెళ్లదీస్తున్నట్లు వీడియోను చూస్తే అర్థమవుతోంది. సరైన తిండి, నీళ్లు ఇవ్వకుండా గొడ్డుల్లా పని చేయించుకుంటోంది హమాస్. తాజాగా యవేతార్ డేవిడ్ అనే 24 ఏళ్ల ఇజ్రాయెల్ పౌరుడికి సంబంధించిన వీడియోను హమాస్ గ్రూప్ విడుదల చేసింది. ఆ వీడియోలో యవేతార్ డేవిడ్ బాగా బక్కచిక్కిపోయి ఉన్నాడు. చూడ్డానికి ఎముకల గూడులా కనిపిస్తూ ఉన్నాడు. హమాస్ గ్రూప్ అతడితో గొడ్డు చాకరీ చేయించుకుంటోంది. ప్రస్తుతం అతడు అండర్ గ్రౌండ్ టన్నెల్లో పనిచేస్తున్నాడు. హమాస్ గ్రూప్ సభ్యులు అతడి వీడియో తీసి సోషల్ మీడియాలో విడుదల చేశారు. ఆ వీడియో కాస్త వైరల్గా మారింది. ఈ వీడియో విడుదల చేసిన 48 గంటల్లోనే యవేతారుకు చెందిన మరో వీడియోను హమాస్ గ్రూప్ విడుదల చేసింది. ఆ వీడియోలో యవేతార్ డేవిడ్ తన బాధను పంచుకున్నాడు. తాను గొయ్యి తవ్వుతున్నానని, అది తన సమాధి తానే తవ్వుకుంటున్నట్లు భావిస్తున్నట్లు అతను పేర్కొన్నారు. అయితే రోజురోజుకు తన శరీరం బాగా బలహీనపడుతోందని, ఏ రోజైనా చావు తన దరికి చేరొచ్చని చెప్పాడు. ఈ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇక ఈ వీడియోపై డేవిడ్ కుటుంబ సభ్యులు స్పందించారు. కావాలనే తిండి పెట్టకుండా తన కొడుకును హింసిస్తున్నారంటూ అతడి తల్లి వాపోయింది. ఇజ్రాయెల్ ప్రజల్ని భయపెట్టడానికి అలా చేస్తున్నారని చెప్పింది. ప్రపంచం చూస్తున్న భయంకరమైన చర్యల్లో ఇది కూడా ఒకటని, హమాస్లకు ప్రచారం కావాలనే తన కొడుకును తిండి పెట్టకుండా మాడుస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేసింది. ఇక ఈ వీడియోపై ఇజ్రాయెల్ ప్రధానమంత్రి కార్యాలయం కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. కాగా 2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్పై హమాస్ మెరుపు దాడి అనంతరం కిడ్నాప్కు గురైన వారిలో డేవిడ్ ఒకరు. దక్షిణ ఇజ్రాయెల్లోని నోవా మ్యూజిక్ ఫెస్టివల్లో పాల్గొన్న అతడు కిడ్నాప్కు గురయ్యాడు. దాదాపు 2 ఏళ్ల నుంచి హమాస్ చెరలో బందీగా ఉన్నాడు. అయితే హమాస్ ఇప్పటికే కొందరు ఇజ్రాయెల్ ప్రజలను వదిలేసినప్పటికీ మరో 49 మంది ఇంకా హమాస్ చెరలోనే ఉన్నట్లు ఇజ్రాయెల్ అధికారులు చెబుతున్నారు. తాజా వీడియోను చూసిన ఇజ్రాయెల్ అధికారులు ప్రజలు సొరంగంలో ఎముకల గూడుగా మారారని, బతికుండగానే సమాధి చేస్తున్నారంటూ వాపోయారు.